శ్రీ మాత్రే నమః. భీమిలి సెక్టర్లో ఒక అమ్మవారి గుడి ఉందండి, కమలాలయ అని. అక్కడ 1,00,000 ఉండ్రాళ్ళతోటి హోమం చేశారు. అందులో మేము అందరం కలిపి ఇలా పాల్గొన్నాం. ఇదిగోటండి వినాయకుడు. ఇక్కడ చక్కగా ఇలా ఉండ్రాళ్ళు చేసామండి అందరం కలిపి. చేసి ఇలా హోమంలోని మొత్తం 3 రోజులు చేశారు. 3 రోజుల్లోని ఉండ్రాళ్ళు చేసుకుని ఇలా అతనికి అభిషేకాలు, పంచామృత అభిషేకాలు అన్నీ చేస్తూ అసలు ఎంత ఆహ్లాదకరంగా ఉందంటే, గురువుగారు అతను ఇక్కడ గురువుగారు ఇతను స్థాపించిందే ఆ అమ్మవారి గుడి. నిజంగా ఎంత ఆనందం అనిపించిందంటే చాలా బాగుందండి. వెళ్తేను 3 రోజులు వెళ్ళాము. అక్కడే భోజనాలు అవి పెట్టారు కూడా. ఇలా ఉండ్రాలు చేసుకోవడం, వెళ్ళడం, అక్కడ భోజనం చేయడం, వచ్చేయడం. లాస్ట్ రోజు అందరికీ అమ్మవారి ప్రసాదం చీరలు కూడా పెట్టారు మాకు. అక్కడికి వచ్చిన అంటే లేడీస్ అందరం కలిపి లలితా సహస్రం అన్నీ చదువుకొని, కొంచెం అలా ఇలా మాట్లాడుకొని, ఆ మంత్రాలు వినుకొని అంతా అలా ఉండ్రాలు చేస్తుంటే, అక్కడ ఆవిడ గురువుగారు వాళ్ళ కోడలట ఆవిడ అందరికీ డ్రింక్స్ అని, అరటిపండు అని ఇవన్నీ సర్వ్ చేస్తుంటే సరదాగా మాట్లాడుకొని అసలు ఎంత హాయి ఆనందం అనిపించిందో. ఆ 3 రోజులు ఎలా అయిందో కూడా మాకు తెలియలేదు. చక్కగా ఇలా టోపీ పెట్టుకున్నాము. వినాయకుడు హోమంలోని జుట్టుకి వెంట్రుకలు అవి పడకుండా ఉంటాయని చెప్పేసి తల కూడా గోక్కోకూడదు, ఇలా ఉంటాయి కదా కొన్ని రకాలు. అలాగా ఒక ఆవిడైతే కౌంట్ చేశారండి. అసలు ఆవిడకి ఎంత నమస్కారం పెట్టినా ఇది కాదు. 1,00,000 ఉండ్రాళ్ళు 3 రోజులు ఆవిడ కౌంట్ చేసి ఇచ్చారు. అసలు ఎక్సలెంట్ అండి. దాని ఎక్స్పీరియన్స్ నేను నోటితో చెప్పలేను. నేను వెళ్ళాను, ఆ అనుభూతి చెందాను. గణపతి బప్ప మోరియా, అందరికీ అనుగ్రహం దొరకాలి, చూడాలి అనే ఒక తాపత్రయంతో నేను ఈ వీడియో పెట్టాను. చూడండి, అందరూ చూసి మీరు కూడా వినాయకునికి నమస్కారం చేసుకోండి. ఓం గం గణపతి నమః. ఇదిగోండి అమ్మవారి దేవస్థానం. అమ్మవారికి ఎదురుగుండా ఇదేంటంటే బ్యాంక్ కాలనీలో ఉంటుంది. భీమిలి రోడ్డు వెళ్ళే తోవలో ఉంటుంది, విశాఖపట్నం.
उदुत्तमं वरुणपाशमश्वधवागमं मध्यभक्तिश्रधा भजनानित्यं प्रदेवदानामिषोरमदये स्यामा हिरण्यवर्णः सुदयः पावकः पृथिवीं मयसानन्दं शुक्रास्तानः वैशद्वस्येना भवन्तो Hiranyavarna